కాంగ్రెస్ బీసీ ధర్నాతో హస్తినా హోరెత్తింది. బీసీ రిజర్వేషన్లకు ఆమోదముద్ర వేయాల్సిందేనన్న తెలంగాణ కాంగ్రెస్ నినాదాలతో ఢిల్లీ మార్మోగింది. కేంద్రం మెడలు వంచైనా బీసీ రిజర్వేషన్లు సాధిస్తామని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టితో పాటు నేతలు గర్జించారు. ఇవాళ రాష్ట్రపతిని కలవాలని టీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నా ఆమె అపాయింట్మెంట్ ఖరారు కాలేదు. మరోవైపు ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ధర్నా చేస్తుందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్లో మహాధర్నా నిర్వహించింది తెలంగాణ కాంగ్రెస్. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, బీసీ నేతలు, కార్యకర్తలతో జంతర్ మంతర్ హోరెత్తింది. తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తుంటే గుజరాత్ వాళ్లకు కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీలో చేసిన బిల్లును ఆమోదించుకునేందుకు ఎంతటి పోరాటానికైనా తాము సిద్ధమని స్పష్టం చేశారు. బిల్లు ఆమోదించకపోతే మోడీని గద్దెదించుతామని హెచ్చరించారు. మోడీ తమకు శత్రువని, బీసీలకు న్యాయం చేసే ఆలోచన ఆయనకు లేదని మండిపడ్డారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను కూడా టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి. బీసీ బిల్లు ఆమోదానికి తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు కృషి చేయడం లేదని నిలదీశారు. బీఆర్ఎస్ నేతలు మోడీ చెప్పులు మోస్తున్నారా అని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లు దేశంలో సునామీ సృష్టించబోతున్నాయని అన్నారు సీఎం. నరేంద్ర మోడీ గారు మన బద్ధ శత్రు, మన బలహీన వర్గాలకు న్యాయం చెయ్యాలన్న ఆలోచన ఆయనకు లేదు. ఆయన ఆలోచనలు ఎట్లా ఉన్నా సరే ఆయన మోచేతి నీళ్లు తాగే కిషన్ రెడ్డికి, రామచంద్రరావుకు, బండి సంజయ్కి ఏమైంది? పొయ్యకాలం వచ్చిందా అని నేను అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రజలతో మీ అవసరం తీరిపోయిందా? బీసీ రిజర్వేషన్ల బిల్లు ఢిల్లీకి వచ్చి ఆగిపోయిందని, దాన్ని సాధించుకోవడం కోసమే ధర్నా చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారి తెలంగాణలోనే కులగణన చేశామన్నారు. చాలా పకడ్బందీగా, చాలా స్పష్టంగా, చాలా జాగ్రత్తగా తీసుకున్నటువంటి నిర్ణయం వల్లే ఈరోజు భారత రాష్ట్రపతి గారి దాకా ఈ 42% రిజర్వేషన్ సంబంధించిన బిల్లు వచ్చింది. ఈ వచ్చిన బిల్లు మరి ఇక్కడ ఆగిపోయింది. ఈ ఆగిపోయిన బిల్లుని సాధించుకొని ఏ రాష్ట్ర ప్రజలకైతే నిబద్ధతతో 42% రిజర్వేషన్తో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపిస్తామని చెప్పాము. బీసీల 42% రిజర్వేషన్ కల నెరవేరుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ముస్లిం రిజర్వేషన్ల కోసమే ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా చేస్తోందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేస్తేనే బీజేపీ మద్దతిస్తుందని చెప్పారాయన. బీసీలకు ఏ పార్టీ ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్ చేశారు. బీసీ మహాధర్నాకు ఇండియా కూటమి పార్టీలు మద్దతు తెలిపాయి. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, డీఎంకే ఎంపీ కనిమొళి ధర్నాలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు సుప్రియా సూలే. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్లమెంట్లో మద్దతిస్తామని ఇండియా బ్లాక్ నేతలు చెప్పారు. మరోవైపు ఇవాళ రాష్ట్రపతిని కలవబోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు. అయితే రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇంకా ఖరారు కాలేదని కాంగ్రెస్ నేతలు తెలిపారు.